హాయ్ హలో అండి, ఎలా ఉన్నారండి మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ? ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి బాంబినో ఉప్మా అండి. సేమియాతో ఉప్మానా అని అంటాము. ఇందులో మనం వెజిటేబుల్స్ యాడ్ చేస్తామండి. బఠానీ, స్ప్రౌట్స్ వచ్చినవి బయట పెడితే మనకు స్ప్రౌట్స్ అనేసి ఈజీగా వస్తాయి. అలాగే పచ్చిమిర్చి 2, ఉల్లిపాయ పెద్ద సైజు, అలాగే బీన్స్, క్యారెట్ 1, అలాగే అల్లం ముక్కలు, జీలకర్ర, ఆవాలు, ఇలా అలాగే కొత్తిమీర, కరివేపాకు. ముందుగా ఒక స్టవ్ వెలిగించి మనం ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ కొద్దిగా వేసామండి. ఎప్పుడైనా సరే బాంబినో ఉప్మాలో మనం ఆయిల్ అనేది కొద్దిగానే వేయాలి, ఎందుకంటే ఎక్కువ వేస్తే అంత పైన ఆయిలీగా ఉంటుంది, బాగోదండి. నేను రోస్టెడ్ బాంబినో తీసుకుంటున్నాను, అందుకే ఫ్రై చేయట్లేదు. ముందుగా ఇందులో మనము మినప్పప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను. మనం ఒకవేళ పల్లీలు వేసుకుంటున్నాం అనుకుంటే ఇప్పుడు యాడ్ చేయాలండి. నేను వేయట్లేదు, ఎందుకంటే ఇందులో బఠానీ ఫ్లేవర్ రావాలి కాబట్టి. అల్లం కూడా పెద్ద ముక్కలు చేసేస్తున్నాను, ఎందుకంటే తినని వాళ్ళు తీసేస్తారు కాబట్టి. వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. ఇందులో ఓన్లీ సాల్ట్ వేసి చిన్న మంటలో మనం ఫ్రై చేయాలండి, వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయ్యే వరకు. ఇంకా మన దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. టమాటో యాడ్ చేస్తే కూడా ఇప్పుడు టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను టమాటో వేయట్లేదు, మా వారు టమాటో తినరు కాబట్టి టమాటో వేయను. నేను నిమ్మకాయ వేస్తాను, అది కూడా లాస్ట్లో వేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందాము. సిమ్లో ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ ఏంటంటే మనం వాటర్లో చెక్ చేసుకోవాలి, ఎందుకంటే సాల్ట్ అనేది కరెక్ట్గా ఉంటే బాంబినో బాగుంటుందండి. ఈ విధంగా సాల్ట్ అనేది యాడ్ చేసి సిమ్లో నేనే ఉడికించాను. ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం, ఫ్రై అయిపోతున్నాయి. ఈ విధంగా చేస్తే ఏంటంటే బాగుంటుందండి. మన ఛానల్లో మనము సేమియాతో బిర్యానీ కూడా చేసామండి, చికెన్ వేసి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫుల్ వీడియో కమ్యూనిటీలో పోస్ట్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి, చెక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా అండి? ఇప్పుడు ఇందులో కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కరివేపాకు ఖచ్చితంగా వేయాలండి, బాగుంటుంది ఈ ఉప్మాలో. ఇవన్నీ వెజిటేబుల్స్ వేస్తేనే బాగుంటుంది, ఉత్తిగా ప్లెయిన్గా చేస్తే బాగోదు. వాటర్ నేను ఒక గ్లాస్కి 2 గ్లాసులు తీసుకున్నానండి. ఇది రోస్టెడ్ కదా, కొంచెం గట్టిగానే ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోవాలి. అదే మామూలుది అయితే తక్కువ వేసుకోవాలండి వాటరు. మీరు టమాటో యాడ్ చేసి ఇందాకే యాడ్ చేసి వాటర్ వేసుకోవాలండి, ఎందుకంటే టమాటో కూడా ఇందులో ఉడికిపోతుంది. నేను వేయట్లేదు. ఈ వాటర్ అనేది కొంచెం మరగనివ్వాలండి. ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి, సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది. కొంచెం వాటర్ అనేది మరిగాక మనం ఇందులో ఇందాక రోస్టెడ్ బాంబినో ప్లేట్లో తీసుకున్నాను, అది యాడ్ చేస్తున్నానండి. సింపుల్గా ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదండి పిల్లలకి, మార్నింగ్ టైంలో ఇలా చేసి పెడితే మధ్యాహ్నం వాళ్ళు వచ్చే వరకు కూడా ఆకలి లేదండి, వాళ్ళకి కడుపు అనేది ఫుల్గా ఉంటుంది. వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కదా ఇందులో, చాలా బాగుంటుందండి. సిమ్లో పెట్టాలి, మూత పెట్టి ఉడికించాలండి. వాటర్ అనేది జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. చూడండి, నేను వేసిన వాటర్కి మంచిగా పొడి పొడిలాడుతూ బాగా వచ్చిందండి ఉప్మా అయితే, చాలా బాగుంటుందండి. వెజిటేబుల్స్ అన్నీ వేసాం కాబట్టి మీకు కావాలంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. నేను వేయలేదండి, నా దగ్గర ఇప్పుడు లేదు. అలాగే ఇప్పుడు నిమ్మకాయ చూపిస్తున్నాను చూడండి, దీన్ని సగం కట్ చేసుకొని వేసానండి నేను లాస్ట్లో, ఎందుకంటే వేడి మీద వేస్తే కొంచెం చేదవుతుంది, ఒగరవుతుంది. అందుకని కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటానండి. సూపర్గా బఠానీ, క్యారెట్, బీన్స్ అన్ని వెజిటేబుల్స్ వేసాము, చాలా బాగుంటుంది. టమాటో అలాగే కాజు కూడా వేస్తే బాగుంటుందండి. ఇంకా దీన్ని మనం ప్లేట్లోకి వేసుకొని చూపిస్తానండి. ఈ విధంగా తింటే తినని వాళ్ళు కూడా తింటారండి. అంటే ఎక్కువ మందికి ఇష్టం ఉండదండి. ఊరికే ఇడ్లీ, దోశ తిని బోర్ కొడుతుంది కదా, ఎప్పుడన్నా ఒకసారి వీక్లీ వన్స్ ఈ విధంగా చేసుకుంటే తింటే బాగుంటుందండి. మళ్ళీ చేసుకొని తింటారు మీరు ఒకసారి తింటే. ఈ విధంగా వెజిటేబుల్స్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. కావాలంటే ఏదైనా పచ్చడి వేసుకోవచ్చు మనం, కానీ నేను ఇలానే తింటాను. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.